వడ్డించేవారు లేకపోతే ఏదైనా పెట్టుకుని తినవచ్చు అనే నానుడిని అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లోని ముఖ్య అధికారులుకి బదిలీ కావడంతో తమను అడిగే నాదుడే లేదనుకున్నట్లున్నారు. తమ సెక్షన్లో ఎవరూ పై స్థాయి అధికారి లేరని, ఇక ఎవరి మాట వినే ప్రసక్తే ఉండదనుకుంటున్నారో ఏమో. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో వార్తా సేకరణ కోసం ఓ అధికారిని కలవడానికి మన నిజామాబాద్ ప్రతినిధి ప్రీతం రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సెక్షన్లో ఒక మహిళా అటెండర్ తప్ప ముఖ్యమైన టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆ సెక్షన్లో మొత్తం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో సదరు మహిళా అటెండర్ను వివరణ అడగగా టౌన్ ప్లానింగ్ ముఖ్య అధికారి ఇటీవలే బదిలీ అయి వెళ్లారని, మిగతా వారంతా బిల్ కలెక్షన్ల కోసం వెళ్లారని అటెండర్ చెప్పడం గమనార్హం. అయితే టౌన్ ప్లానింగ్ విభాగంలో వివిధ పనుల కోసం వచ్చే నగరవాసులకు ఒక్క అధికారి కూడా కనిపించకపోవడంతో చేసేదేమీ లేక నిరాశతో వెనుకి తిరిగిపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని విభాగాలను పర్యవేక్షించాల్సిన కమిషనర్ టౌన్ ప్లానింగ్పై దృష్టి పెడుతున్నారా, అసలు ఆ విభాగంపై దృష్టి సారిస్తున్నారా లేదా అనేది అనుమానాలకు తావిస్తోంది. కాగా సదరు మున్సిపల్ కమిషనర్కు ఇటీవలి కాలంలో అడిషనల్ కలెక్టర్గా బాధ్యతలు అప్పజెప్పడంతో మున్సిపల్ కార్పొరేషన్ పనులు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మారుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి.